ఎస్ మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పుంజుకుంది. దాదాపు ఒక 100 సీట్లకి కాంగ్రెస్ పార్టీ గతంలో 52 ఉన్నది, 96 స్థానాల్లో ఇప్పుడు లీడ్లో ఉంది. ఇప్పటికే 44 స్థానాలు, బహుశా 3 డిజిట్ టచ్ అవుతుంది అనుకుందాం. బీజేపీని ఒక 65 నుంచి 70 స్థానాలకు తగ్గించగలిగిన పరిస్థితి కనపడుతోంది. బట్ ఇక్కడ 2 అంశాలు చర్చకు వస్తూ ఉన్నాయి. ఒకటి, బీజేపీకి సంబంధించి మెజారిటీ సొంతంగా అయితే రావట్లేదు, ప్రతి పార్టీలతో అలయన్స్ మీద ఆధారపడే పరిస్థితి, అలయన్స్లో పార్టీలు ఉంటాయన్నది ఒకటైతే, మోడీ గారి నాయకత్వాన్ని అలయన్స్ పార్టీలు కానీ బీజేపీలో ఇంటర్నల్గా ఉన్న నాయకత్వం రాజ్నాథ్ సింగ్ గారు కానీ లేకపోతే శివరాజ్ సింగ్ చౌహాన్ ఇలాంటి వాళ్ళు అంగీకరించే పరిస్థితి ఉందా? ఆర్ఎస్ఎస్ చాలా వ్యతిరేకంగా ఉందని అంటా ఉన్నారు, ఏం చెప్తారు? అంటే అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అండి, అది దేశానికి ఉపయోగపడే విషయం అయితే కాదని నేను అనుకుంటున్నాను. బట్ ఒకటైతే మనం గమనించాలి, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అబ్కి బార్ 400 పార్ అనేది అయితే నినాదం వాళ్ళు తీసుకొని వచ్చిండ్రు. ప్రజలు కూడా ఆర్ఫార్ చేసిండ్రు వాళ్ళని ఈ రోజు ఉన్న పరిస్థితులలో. ఇంకా అవి యాక్చువల్లీ మేము ఎక్కడ మధ్యప్రదేశ్లో, తర్వాత బీహార్లో ఇంకా మేము పెరగాల్సిన అవసరం ఉండే. అక్కడక్కడ జరిగిన చిన్న ఇబ్బందులు, వాటి వల్ల మేము కొంత ఆ సామాజిక నేపథ్యాలు అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల కొంత ఓటు మాకు దూరంగా పోయింది. అది కూడా ఇంకా ఒక 13-14 స్థానాల్లో మేము వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఓన్లీ 9,000 10,000 నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇంకొక 10 సీట్స్, ఒక ఆప్టిమిస్టిక్ గా ఇంకో 10 సీట్స్ మాకు పెరుగుతాయనే చివరి వరకు ఆశించాలి. 240 అనుకుంటే ఇక మిగిలింది కూటమి అంటారా. డెఫినెట్ గా ప్రజాస్వామ్య విలువల్ని కోరుకునే వాళ్ళంతా మాతో కలిసి వస్తారని ఆశిస్తున్నాము. మోడీ గారి యొక్క అటోక్రసీ, ఒక నియంతృత్వం చూసిన తర్వాత ఇంకా ఆ కూటమిలో అంటే మోడీ గారు బలంగా ఉంటే విభేదించకపోవచ్చు కానీ ఇప్పుడు ఏపీది కూడా ఇందాక మాట్లాడుతున్నాం, బలవంతంగా గుంజుకున్నారు సీట్లు. ఈవెన్ తెలుగుదేశం కూడా అదే మాట్లాడారు నిన్నటిదాకా. సో వాళ్ళు ఏపీలో అయితే వాళ్ళ 1% లేని ఓట్ బ్యాంక్ దగ్గర 6 పార్లమెంట్ సీట్లు తీసుకోవడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అట్లా బలవంత పెడితే ఇన్ని రోజులు ఏదన్నా విన్నారేమో కానీ ఇప్పుడైతే ఇక మోడీ గారికి లేదంటే వారి కార్పొరేట్ శక్తులకు భయపడాల్సిన అవసరం అయితే బహుశా నాకు తెలిసి ఎవరికి లేదు. సో ఇప్పుడన్నా చాలా ఓపెన్ గా ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో ఈ దేశంలో ఒక ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి ప్రజాస్వామిక శక్తులు, అది టీడీపీ అయితేనేమి, జేడీయూ అయితేనేమి, మిగతా వాళ్ళందరూ కూడా కలిసి వస్తారని మనం అంటే ఉదాహరణకి బీహార్కి వద్దాం మనం, మీరు అన్నదాని గురించి. బీహార్లో నితీష్ బాగా ఐ థింక్ 15-16 సీట్లు నితీష్కే వచ్చినట్టుంది అక్కడ. ఆయన గతంలో మీతో ఉన్నారు, ఆర్జేడీతో కూడా కొంచెం మంచి సంబంధాలని, తేజస్వితో మంచి సంబంధం. మొన్న ఎందుకు ఆయన సడన్ గా వెళ్ళినప్పుడు ఇక బాగా ఇద్దరికి టకాఫార్ నడిచింది. ఇప్పుడు ఆయన్ని మీరు వెల్కమ్ చేయగలుగుతారా? అక్కడ తేజస్వి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు భవిష్యత్తులో, ఎలా దాన్ని కూర్చుకోగలుగుతారు? మాకన్నా ముందు అంటే రాహుల్ గాంధీ గారి కన్నా ముందు తేజస్వి గారే ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిన తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ మీద ఎక్కడో ప్రెస్ మీట్ అది పెడుతూ హమారా చాచా అంటాడు, మామ ఎప్పటికీ చాచా అంటాడు. సో అటున్న మావాడే ఏదో రోజు మాతో కలిసి నడవాల్సిన వాడే, అక్కడ ఉండలేడు ఎక్కువ రోజులు అని. అది కూడా లాస్ట్ మినిట్ లో ఏదో జిమ్మిక్ చేసి ఆయన పట్టుకో పాజిటివ్ గా ఉంది ఆ స్టేట్మెంట్ అయితే. సో ఇప్పుడు స్టేట్ లో అక్కడ ఉన్నది 2 ఫిగర్స్. ఆఫ్టర్ లాలు గారు తేజస్వి ఇమర్జ్ అయిన తర్వాత నితీష్ గారు తేజస్వి వర్సెస్ నడుస్తుంది. మాకు ఆబ్జెక్షన్ వస్తే ఎవరి నుంచి రావాలి? ఒకవేళ రాహుల్ గాంధీ గారు కానీ ఇండియా కూటమి పెద్దలు మొత్తం కూడా నితీష్ ని తీసుకొస్తామంటే నితీష్ గారిని వద్దని తేజస్వి అనాలి. వెన్ తేజస్వి ఓపెన్లీ వెల్కమింగ్, యాక్సెప్టింగ్ ఆయన ఆహ్వానిస్తున్నాడు. సో అవి ఒక 16 అవి కలిసి వస్తాయి. రెండోది, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మేము చాలా మొదటి నుంచి ఇప్పటి వరకు, ఇందాక చలసాని గారు మాట్లాడినప్పుడు కూడా నేను వింటా వస్తా ఉన్నాను. సో వారు మొదటి నుంచి మేము ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నాం. చట్టాలు అవసరమైతే చట్టాల్లో సమూలమైన మార్పులు చేసైనా, అవసరమైన నిబంధనలు సడలించైనా ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా ఆదుకోవాలన్న ఆలోచన రాహుల్ గాంధీ గారికి ఉంది. మొదటి నుంచి ఇప్పటిదాకా అదే, ఏ మీటింగ్ పెట్టినా, అది జోడయాత్ర అయినా, మొన్న కడపలో జరిగిన మీటింగ్ అయినా చాలా స్పష్టంగా చెప్పిండు. మీకు పెద్ద రాజకీయంగా లాభం ఇప్పుడైతే లేకపోయినా కూడా మీరు చెప్పాము. ఒకటి. రెండోది, మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే జనాభా కుల గణన చేసి అట్టడుగు వర్గాలకు ఎక్కువ న్యాయం చేస్తాం మనం. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు, ఆయన బీసీ నినాదం అనేది ఆయన మొత్తంగా ఎంటైర్ పొలిటికల్ కెరీర్ ఒక మేజర్ ఇదిగా ఉంటూ వచ్చింది. సో ఈ రోజు మరి దానికి సహకరించడానికి వారికి ముందుకు రావాలనేది అందరి అభిప్రాయం, ప్రజాస్వామ్యవాదులుగా అందరి అభిప్రాయం. రేవంత్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ తెలుగుదేశం నాయకులు, సంబంధాలు మాకు ఏమన్నా అంటే ఇప్పుడు అవన్నీ ఇక్కడ మాట్లాడడం సబబు కాదు. బట్ డెఫినెట్ గా ఇప్పుడు ఇండియా కూటమికి బాబు గారు రావటం
ఉండటం వల్ల మనం దేశంలో ఒక ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాన్ని 2019లో మీతో కలిసి పోటీ చేసేసారు, అప్పుడున్న ఇప్పుడు పరిస్థితులు వేరే అనుకోండి. చేస్తాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇంకా అవసరమైతే ఒక అడుగు భేషజాలు ఏముంటాయి మాకు పాత పరిచయం ఇద్దరు ఇప్పుడు మేము 2018లో కలిసి అలయన్స్ లో ఉన్న వాళ్ళమే కదా. సో దానికి ఏం పెద్దగా మాకు శశిభిషాలు అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు అవసరమైతే ఒక అడుగు ముందే ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ఒప్పించే ప్రయత్నం చేస్తాం. తో పాటుగా మోడీని నమ్మితే ఇప్పటివరకు ఏపీకి ఏమొచ్చింది? చెంబడు నీళ్లు, పిడికడు మట్టే కదా. అంతే, అంతకుమించి అయితే మోడీని నమ్మితే ఏపీ ప్రజలు కూడా ఇప్పుడు ఏపీ ప్రజల మీద మీరు ఒక పోల్ పెట్టండి, ఏది చంద్రబాబు గారు ఇప్పుడు ఏ కూటమిలు ఉంటే మనకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారని. 100% కాంగ్రెస్ లో జాయిన్ కమ్మని చెప్తారు. పెట్టించండి, డెఫినెట్ గా అంటే కాంగ్రెస్ లో జరిగితేనే ఏపీకి హోదా వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది కదా. కాంగ్రెస్ తెలంగాణకు ఒక మాట ఇచ్చింది నాడు, సోనియా గాంధీ గారు 2004లో తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చింది. లో తెలంగాణ ఇచ్చింది కదా. దానివల్ల మాకు జరిగిన రాజకీయ నష్టానికి అసలు ఒక అంచనా కూడా లేదు. అంటే ఎవరు ఊహించలేరు. ఇప్పుడు ఎవరు 45 సీట్లు ఉన్న ఒక రాష్ట్రాన్ని ఇదిగా విడదీసిపోవాలి అని ఎవరు అనుకుంటారు మామూలుగా. సో అట్లాంటి టైంలో కూడా ఒక ప్రాంతానికి ప్రజలకు వాళ్ళ ఆకాంక్షను గుర్తించి ఓ మాట ఇచ్చినాం, దానికి కట్టుబడి ఉండాలనే సిద్ధాంతం కాంగ్రెస్ ది. మోడీ గారు కూడా మాట ఇచ్చిండ్రు, నేనున్నానన్నాడు. ఏమి ఇచ్చిండ్రు? నేనున్నానని. సో నేనేమంటున్నా, దిస్ ఇస్ అ టైమ్ టు డిసైడ్. ఏది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా బీజేపీ లాంటి ధృతరాష్ట్ర కౌగిల్లో ఉంటారా, ఏది ఎప్పుడు నియంతృత్వంతో యజమాయిషి చేసేటువంటి కూటమిలో ఉంటారా, మీకు సమాన అవకాశాలు కల్పించి ఒక అమ్మ ఒడి లాంటి ఒక తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ పంచాన ఉంటారా, ఇండియా కూటమిలో ఉంటారా అనేది వారు నిర్ణయం చేసుకోవాల్సినటువంటి అంశం. బట్ డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్లో బాగుకోరే వారు ఎవరైనా కూడా ఇండియా కూటమిలో ఉండమని చెప్తారు. వీళ్ళిద్దరే కాకుండా మీకు ఉదాహరణకి బీజేడీ ఉంది, తమిళనాడులో శిరోమణి అకాలీదళ్ అక్కడ పంజాబ్ లో ఉంది, వాళ్ళకి ఎన్ని స్థానాలు నాకు చూడలేదు. అలాగే ఏఐడిఎంకే కొన్ని స్థానాలు అక్కడ గెలుస్తూ ఉంది. ఇది ఏఐడిఎంకే క్వశ్చన్ లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ డిఎంకే మా అలయన్స్ లో ఉంది, రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నాం, కేంద్రంలో కూడా వాళ్ళ మేజర్ కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ ఈ శిరోమణి అకాలీదళ్ది ఒక ఛాన్స్ ఉంది. ఎందుకంటున్నట్టే వాళ్ళు నల్ల చట్టాలను నిరసించి మోడీ యొక్క ప్రభుత్వాన్ని విసర్జించి పోయిన వాళ్ళు, విసిరికొట్టిపోయిన వాళ్ళు. సరే చివరికి మళ్ళా భావసారూప్యతతోనో ఇంకో రకంగానో వాళ్ళు కలిసి వచ్చినటువంటి పరిస్థితి. కానీ బట్ మేము పెట్టినటువంటి రైతు అంశాలు కనుక వాళ్ళు ఒక పరిగణలోకి తీసుకుంటే, మేము ఎంఎస్పీకి చట్టబద్ధత కానీ మిగతా రైతు చట్టాలు కానీ, తర్వాత రైతులని ఏ రకంగా మనం ముందుకు తీసుకుపోవాలనే కార్యక్రమం మీద ఏదైతే రైతుల కోసం ఒక పక్కా ప్రణాళిక ఇచ్చినామో వాటి గనక వాళ్ళు అర్థం చేసుకోగలిగితే శిరోమణి దళ్ మాతో రావడానికి ఏమో అబ్జెక్షన్ లేదు. ఇక మిగతా వర్గాలు ఏమేమి కలిసి వస్తాయి. ఇప్పుడు అజిత్ పవార్ గారు ఉన్నారు, అజిత్ పవార్ గారు ఇంకా ఎందుకు ఉండాలనుకుంటారు? సరే ఆయన పరిస్థితులు ఏవో ఉండే. ఇప్పుడు అప్పుడు ఎంతసేపు ఇండియా కూటమి బలంగా ఎక్కడ ఉంది, శివసేన బలంగా ఉంది, శివసేన బలంగా ఉంది, అక్కడ చీల్చండి, అన్నదమ్ములకు ఉన్న కార్యకర్తలను విడదీయండి, ఎన్సీపీ బలంగా ఉంది, దాన్ని చీల్చండి. సో ఇట్లాంటి ప్రయత్నాలు సుప్రియా సూలే గెలుస్తున్నట్టుగా ఉంది, చాలా భారీ మెజారిటీ డెఫినెట్ గెలుస్తారు. షీఈ్ అ టవరింగ్ లీడర్ మహారాష్ట్రలో. సో కాబట్టి ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలతే తప్ప ఇది దీనికి మా అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో మోడీ గారి యొక్క నియంకృషత్వం ఏదైతే అటాక్రసీ ఇన్ని రోజులు ఈ 10 సంవత్సరాలు నడిచిందో అదే ఉదాహరణ. ఇక వాళ్ళు ఎవరు అంటే అక్కడ అసలు అట్లాంటి ప్రభుత్వమే వద్దు మొరో దేవో ఈ దేశానికి అనుకుంటే ఇక అందులో ఎవరు అవుతారనే చర్చ అవసరం లేదని నా అభిప్రాయం. రైట్ సార్. ఇక్కడ